మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. నిన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహాలని ఈ ప్రభుత్వం చెల్లించాలి అని చెప్పేసి ఏపీఏసీసీ భవనం దగ్గర ధర్నా చేస్తున్నటువంటి వ్యక్తుల్ని అక్కడ తులసి చంద్ గారు ఇంటర్వ్యూ చేశారు. అందులో ఎక్కువ మంది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళ చేత ఇంటర్వ్యూలు చేయించారు. అందులో ఒక వ్యక్తి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ బకాయిలన్నీ కూడా చెల్లించారని, ఈ పదాన్ని ఎందుకు వాడారో నేను తర్వాత చెప్తాను. ఆ తర్వాత దీన్ని పథకాన్ని మరింత ప్రోత్సాహంగా ఉంచడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పేరు మార్చారు. ఒక్కసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పేమెంట్ని చెల్లించారు అని చెప్పారు. సరే, ఇప్పుడు నిన్న కొలిగపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడారు. ఏదైతే దళిత పారిశ్రామికవేత్తలుగా తమకు బకాయిలు చెల్లించాలని ఏపీఐసి దగ్గర ధర్నా చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయటం అనేది చాలా వరకు తప్పు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో లేకపోవటం, అలాగే దాని మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా దావోస్లో ఉండటం, ఇటువంటి పరిణామాల్లో వీళ్ళు ఇంకొక 2 రోజుల తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత దాని మీద చంద్రబాబు నాయుడు గారు పునఃసమీక్షించుకొని నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అయితే ఆయన చెప్పారు 700 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారని చెప్పారు. ఇంకా నేను ఒక మాట చెప్పా, చంద్రబాబు నాయుడు గారి బకాయిలు దిగిపోయే నాటికి జగన్మోహన్ రెడ్డి చెల్లించాడని ఎందుకు చెప్పించారో నేను చెప్తాను, వినండి. 2019-2020 గాను ఏదైతే ఎంఎస్ఎంఈఎస్ దానికి గాను ఎస్సీలు 0 క్లైమ్స్ 0, అట్లాగే ఎస్టీలకు కూడా క్లైమ్స్ 0, అలాగే అమౌంట్ కూడా 0. కానీ 2020-21 గాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 4050 క్లైమ్స్ వచ్చాయి. దానికి గాను 235,75,00,000 రూపాయలు క్లైమ్స్ అమౌంట్. ఏది ఎస్సీలకి. ఎస్టీలకి 804 క్లైమ్స్ వచ్చాయి. దానికి గాను 41,58,00,000. దీనికి జగన్మోహన్ రెడ్డి చెల్లించింది ఏంది అంటే 0 పేమెంట్ చెల్లించాడు. తర్వాత 2021-22 సంవత్సరం గాను 2007 క్లైమ్స్ ఎస్సీల తరపున వచ్చాయి. ఈ అమౌంట్ దాదాపుగా 111 కోట్ల రూపాయలు ఈ అమౌంట్ అన్నమాట. అలాగే ఎస్టీలకు వచ్చరికి 424 క్లైమ్స్కి గాను 24,31,00,000. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 22-23 0 ఏం లేవు. అలాగే ఎస్సీలకు కూడా ఏం లేదు. తర్వాత 23-24లో 3 క్లైమ్స్ 1,08,00,000. ఆ తర్వాత ఎస్టీలకు అయితే అసలు లేదు. సరే, మొత్తం జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి 6,260 క్లైమ్స్. దానికి గాను 347,91,00,000 ఎస్సీలకి, 1,228 క్లైమ్స్కి గాను 65.89 కోట్ల రూపాయలు ఎస్టీలకు జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టాడు. మొత్తం ఎరసి జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి 413,80,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు. అంటే మెజారిటీ బకాయిలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024-25 సంవత్సరంలో గాను ఎస్సీ క్లైమ్స్ వచ్చేసి 370. దీని అమౌంట్ వచ్చేసి 13,48,00,000. ఎస్టీ క్లైమ్స్ వచ్చేసరికి 63. దీని అమౌంట్ వచ్చి 1,42,00,000. తర్వాత 2025-26 గాను 10,522 క్లైమ్స్. దీని అమౌంట్ వచ్చేసరికి దాదాపుగా 216,52,00,000. ఎస్టీలు వచ్చి 1,866 క్లైమ్స్. అంటే దీని అమౌంట్ 36,23,00,000. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 413,80,00,000 అయితే కేవలం కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలో 269.69 కోట్ల రూపాయలు. దీంట్లో గాను ఆల్రెడీ 50% ఫండ్స్ని రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ బాధ ఏంది?
కూటమి ప్రభుత్వం పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళింది. అక్కడ పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నారు. పెద్ద ఎత్తున అమౌంట్స్ అనేది రిలీజ్ చేస్తారు. అది జరిగితే మనల్ని మొహం మీద ఓస్తారు, గాండ్రించి మన మొహం మీద ఓస్తారు అనేది వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ఈ దుష్ప్రచారానికి తెరపై లేపారు. ఇప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పా, ఇందాక నేను అన్నట్టు ఇప్పుడు నేను అడుగుతా కదా, క్వశ్చన్ రైట్ చేస్తా. 437 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకు బకాయి పెట్టిపోయాడు నేను అడుగుతాను కదా. అందుకని చెప్పి ఈ క్వశ్చన్ రైట్ చేయకుండా ఉండటం కోసమని వాళ్ళు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు బకాయి పెట్టిపోయినటువంటి కొంత డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా క్లియర్ చేశారు అని చెప్పాడు. అంటే నేను అడుగుతుంది ఏంది, ఓకే ఆయన పెట్టిన బకాయిలు క్లియర్ చేశారు, ఏది లాస్ట్ ఇయర్ ఒక ఎకానమిక్ ఇయర్ ఆయన పెట్టిన బకాయి క్లియర్ చేసి ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ళు ఎందుకు క్లియర్ చేయలా? 437 కోట్లు ఎందుకు చెల్లించలా? జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లో కేటాయించిన డబ్బులన్నీ కూడా అమ్మఒడికనో లేకపోతే ఇంకో పథకాలకో వెల్ఫేర్ స్కీమ్స్కి వాటిని ఖర్చు పెట్టేసి వీళ్ళకి డబ్బులు జమ చేయకుండా ఉంటే ఇవాళ కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులను తీసుకొచ్చి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా వేసి మన తులసి చంద్ గారు వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి ఇంత దారుణమా, ఇంత అన్యాయమా, దారుణాలు అన్యాయాలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ పాపగండం చేయడం కోసం, వారిని డెవలప్మెంట్ చేయడం కోసం, ప్రజల్లో సర్వే చేయడం కోసం మీరు ఆడుతున్నటువంటి నాటకాలు అనేది వాస్తవ విషయం. ఇప్పుడు నేను అడుగుతున్న క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లేకుండా, ఒక రాష్ట్ర ఆ శాఖ మంత్రి లేకుండా మీరు ధర్నాకి ఎట్లా దిగుతారు? ఎవరి ప్రోద్బలంతో దిగారు? దీని ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుద్దని చెప్పేసి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానమే లేదు. అలాగే గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఇది ఒక్కటే కాదు, వాళ్ళకి ల్యాండ్ కొనుగోలుకి వాటికి సంబంధించినటువంటి 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే గత ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలకు ఇస్తానని ఆ నిధులు చెల్లించకుండా, రాయితీలు చెల్లించకుండా కేవలం వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్కి మాత్రమే ఖర్చు పెట్టారు. అంతేకాకుండా గతంలో ఎస్సీ ఎస్టీ వర్గీయులకు దక్కాల్సిన నిధుల్లో 30% నుంచి 35% నామమాత్రంగా అందాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 45% పెంచింది వాళ్ళకి. అంతేకాకుండా గిరిజన పారిశ్రామికవేత్తలు వాళ్ళని అలాగే ఎస్సీ ఎస్టీలని ప్రొటెక్ట్ చేయడం కోసం వీళ్ళకి మొదటి విడతగా 1,500 కోట్ల రూపాయలు కూడా బకాయిలు చెల్లించడానికి సిద్ధంగా ఉంది. అంతేగాక ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ఈ పీచ్ భూమి ధరలో అంటే వీళ్ళకి ఏదైతే భూమి పర్చేజ్ చేస్తారో దాంట్లో 75% రాయితీలను కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కొత్త రూపకల్పన చేసింది. కానీ నిన్నెవడో మాట్లాడుతున్నాడు ఎస్సీ ఎస్టీలు ఓట్లు లేదు కాబట్టి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో వైకాపా ప్రభుత్వాలు గెలిచిందని కావాలనే మా మీద కక్ష కట్టాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా నేను అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్స్ ఎన్ని గెలిచారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఎర్రగొండపాలెం ఒకటి గెలిచారు, అయితే ఎక్కడన్నా విశాఖపట్నంలో గెలిస్తే అక్కడ ఒక 2 నియోజకవర్గాలు గెలిచి ఉంటారు. తిరుపతిలో ఒక పార్లమెంట్ గెలిచారు. మిగిలినటువంటి 164 సీట్లలో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి? 16 నుంచి 18 దాకా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్. మరి అక్కడ ఓట్లు లేకుండానే గెలిచారా? ఎవరిని మీరు తప్పుదోవ పట్టించాలని, ఎవరి మైండ్ సెట్ మీరు మార్చాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం తులసి చంద్ లాంటి పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బకాయిలు ఉన్నట్టు కూడా చెల్లించకపోయినా అవి కూడా కూటమి ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వాల్ని ప్రజల్ని తప్పుదోవ పట్టేదారు చేస్తున్నారు. ఈరోజు అడుగుతున్న, మీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారే ఈ బకాయిలు మొత్తం 700 కోట్ల రూపాయలు చెల్లించాలి అని చెప్పేసి మీరు లిస్టు రిలీజ్ చేయండి. ఈ ప్రభుత్వ హయాంలో ఏది నిన్న హయాం 2025-26 బకాయిల్లో వచ్చిన డబ్బులు రాయితీలు కనీసం 1.5 year 2 years తర్వాత కానీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దాన్ని కూడా కలిపి 700 కోట్ల రూపాయలు ఈరోజు మీరు చూపించారు. కానీ గత ప్రభుత్వం 2020, 2021, 2022, 2023 దాదాపుగా 22, 23, 4 సంవత్సరాలు బకాయిలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఎటువంటి ధర్నాలు చేయాల. ఈరోజు కేవలం వైసీపీ నాయకులు రెచ్చగొట్టి ఆ దళిత పారిశ్రామికవేత్తల ముసుగులో జగన్మోహన్ రెడ్డి ఫేవర్గా ఉండే వాళ్ళు అక్కడికి వచ్చి ఈ తులసి చంద్ లాంటి వాళ్ళు మైక్ పెట్టి వాళ్ళ వాయిస్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఏదో జరిగిపోతుంది, అది కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లేని సమయం, అలాగే ఆ శాఖ మంత్రి లేని సమయంలో ఇలాంటి పబ్లిసిటీ చేయటం, ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయటం అనేది వైఎస్ఆర్సీపీకి బాగా అలవాటైనటువంటి విషయం. అయితే తులసి చంద్ గారు నేను చెప్పేది ఏంటంటే, గతంలో కూడా అంతే విశాఖ ఉక్కు విషయంలో మీరు అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. మీకు ఇలాంటి ఆలోచనల్ని ఎవరు సజెషన్ చేస్తున్నారో తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది, ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించాలి, కానీ తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు.